నమస్తే. నేను మీ నరసింహశాస్త్రి. నరేంద్ర మోడీ భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ నెల 9, 10 తారీఖుల్లో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 70% ప్రజల మద్దతుతోటి నరేంద్ర మోడీ ప్రజాకర్షణ కలిగిన మొట్టమొదటి వ్యక్తిగా ఎన్నికయ్యారు. రెండవ స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు, మూడవ స్థానంలో కెనడా అధ్యక్షుడు నిలిచారు. 45% ప్రజల మద్దతుతోటి ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణ కలిగిన నేతల్లో ట్రంప్ 8వ స్థానంలో నిలవడం గమనార్హం. ఈ విధంగా మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ 2 సార్లు ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచవ్యాప్త నాయకుడిగా పేర్కొంది. ముఖ్యంగా 2022లో 23లో 2 సార్లు ఈ సంస్థ చేసిన సర్వేలో నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్త ఆకర్షణ కలిగిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా నిలిచారు. ఈ విషయాన్ని ప్రముఖ భాజపా నేత అమిత్ మాలవీయ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ, నరేంద్ర మోడీ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన నాయకుడని, ఆయన చేతుల్లో భారతదేశం సురక్షితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ రకంగా నరేంద్ర మోడీ అనేక రికార్డులని తిరగరాస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన భారతదేశంలో 3 సార్లు ఎటువంటి ఆటంకం లేకుండా ఎన్నికైన పరిపాలిస్తున్న ప్రధానమంత్రుల్లో 3వ వ్యక్తిగా నిలవడం కూడా మనం చూసాం. ఆయన ఈ విషయంలో ఇందిరాగాంధీ రికార్డును కూడా బద్దలుకొట్టారు. ఈ రకంగా నరేంద్ర మోడీ అనేక రికార్డుల్ని మారుస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. నమస్తే.